హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటిదంటే పచ్చి పులుసు విలేజ్ స్టైల్లో. ఓకే, ఎలా చేయాలో చూపిస్తాను. కరివేపాకు, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పచ్చి పులుసు, చింతపండు నానబెట్టుకుంది, ఆనియన్స్ పచ్చిమిర్చి, బెల్లం మనం ఇప్పుడు మిక్స్ ఇందులో గిన్నెలో వేసి బాగా రబ్ చేసుకోవాలి. ఇలా ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, ఇక లిక్విడ్ వస్తువులే తీసుకోవాలి. మనకు బాడీకి సల్వా. బాగా బ్రష్ చేసి కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్రష్ చేసేయాలి బాగా. తర్వాత మన చింతపండు పోసుకుంటే చాలు. ఇలా క్రష్ అవ్వాలి. చింతపండు గుజ్జు వేసుకున్నాను. చింతపండు వాటర్ ఇట్లా కలిపేసుకున్నానండి. వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నా ఒక చేతి ఫోన్, ఒక చేతి వీడియో తీస్తున్నాను కదా, ఒక చేతి చేస్తున్నాను కాబట్టి పెట్టలేకపోయాను. చింతపండు వాటర్ ఇది పచ్చి పులుసులో. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇది మా బాబుకే ఆనియన్స్ లేకుండా, వాడు ఆనియన్స్ తినడు, మేము ఆనియన్స్ తింటాం వాడికల్లా. మన పచ్చి పులుసుకి పోపు పెట్టండి. మన శనగపప్పులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసాను. ఇంగువ, ఇది బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. మనకు ఫ్రీ మోషన్స్ కొద్దిగా బాగుంటుంది. మోషన్స్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇది మంచిది. అది మన ఈ చారులో ఇంగు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా కలుపుకొని స్టవ్ కొద్దిగా ఇప్పుడే కూర చేశాను, వంట చేసాను, గోంగూర పచ్చడి చేశాను. కొద్దిగా స్టవ్ అలా ఉంది, ఏమనుకోకండి. ఏమనుకోవట్లేదు మీరు, అందరి ఇంట్లో ఉండేదే కదండి, కామనే కదా, పెద్దగా పచ్చడి, గోంగూర పచ్చడి, రైస్, పచ్చి పులుసు. ఓకే, వేసుకుందాం. పచ్చి పులుసు అండి. ఒకటి మర్చిపోయి చూసారా మీరు? నేను ఉప్పు వేయడం మర్చిపోయినా. నన్ను వేసి చూడు అంటదండి ఉప్పు వేయాలి. మీ టేస్ట్కి మీరు ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్ వేస్తున్నాను. బాబులో 1 స్పూన్, 1.5. ఇట్లా టేస్ట్ చూసుకుందాం. ఉప్పు అంటది అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడమని ఉంది కదా శాస్త్రమే. బాగానే పచ్చి పులుసు రెడీ. ఇది బాబులు కూడా రెడీ. ఎగ్ అయితే బాయిల్ చేశాను, ఎగ్ పొట్టు తోయాలి. బాయ్ గాయ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక బూస్ట్ ఎనర్జీ లెక్క ఉంటుంది, నాకు కూడా వీడియో చేయాలని అనిపిస్తుంది. ఇక యూట్యూబ్ కోసం ఏమైనా మీరు సపోర్ట్ చేస్తే నేను యూట్యూబ్ కోసం సామాన్లు కావాలంటే స్టాండ్ అవి తీసుకోగలుగుతాను. ప్లీజ్ 94 సబ్స్క్రైబ్లు ఉన్నారు, ఇంకా సబ్స్క్రైబ్ పెంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి. బాయ్. ఇంకేమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి. బాయ్.